ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ బంద్తో బీసీల సెగ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసేలా బీసీలు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ యాజమాన్యంతో పాటు విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని కోరారు. బంద్కు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలుస్తామని, మద్దతు ఇవ్వని పార్టీలకు బీసీల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈ నెల 18 రాష్ట్ర బంద్ను బీసీ కులాల ఆ రోజు ఎవరు కూడా షాపులు తెరవద్దు, స్కూళ్లు నడపద్దు, కాలేజీలు బంద్ జరపాలి. ఇప్పటికే యూనియన్లు అన్ని కూడా ఆదేశాలు ఇచ్చినాయి. స్కూల్ యూనియన్లు, కాలేజ్ యూనియన్లు వాళ్ళకి ఆల్రెడీ ఫీజులు వస్తలేవు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, మేము తప్పనిసరి బంద్లో పాల్గొంటామని చెప్పారు. స్కూళ్ళు, కాలేజీలు, షాపులు, ఆర్టీసీ బస్సులు మొత్తం బంద్ జరపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం బీసీలకు మేము న్యాయం చేసిన తర్వాత ప్రజలు అర్థం చేసుకోవాలి. 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది రాజ్యాంగబద్ధంగా ఉంది, రాజ్యాంగబద్ధమైన డిమాండ్. ఈ డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించి జీవో నెంబర్ 9ను విడుదల చేసింది. అయినప్పటికీ కూడా కొందరు అగ్రకుల సోదరులు బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయినారు గోపాల్ రెడ్డి, ఇక్కడ మాధవ్ రెడ్డి హైకోర్టుకు పోయాడు. మొదటి 2 రోజులు అడిగారు మాకు స్టే ఇవ్వాలి, ఎన్నికలు జరపొద్దని. హైకోర్టు 2-3 రోజులు రిజెక్ట్ చేశారు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేశారు. అయినప్పటికీ 4వ రోజు అకస్మాత్తుగా సాయంత్రం పూట స్టే ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చినాక, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గము. అది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం. అది గతంలో ఎక్కడ కూడా జరగలేదు, ఇక్కడ జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన కేసులను ఇట్లా చేస్తారా? బీసీలు అంటే ఇంత చులకనా? బీసీల నోటికాడ అన్న బుద్ధను మీరు లాగి గుంజుకుంటారా? ఇది చాలా తీవ్రమైన అన్యాయము. బీసీలు దీన్ని ఎట్టి పరిస్థితిలో అవమానాన్ని, అన్యాయాన్ని 75 ఏళ్లు భరించాం. మీకు కేవలము బంద్ రోజు షాపులు బంద్ చేయాలి, కాలేజీలు బంద్ చేయాలి, స్కూటర్ ర్యాలీలు తీయాలి, సైకిల్ ర్యాలీలు తీయాలి, ప్రదర్శనలు జరపాలి, మంచి వాతావరణం, ఉద్యమ వాతావరణం మీద కొట్టాలి. ఇది సమయం వచ్చింది. అవమాన పోరాటం, అన్యాయం మీద అనేక రోజుల్లో పోరాటం చేస్తున్నాం. ఈ రోజు అవమానం మీద పోరాటం చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ పార్టిసిపేట్ చేసి ఉద్యమాన్ని, బంద్ను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మాతో పాటు ఒక బీసీల మేము ఒంటరి కాదు, మాతో పాటు త్వరలోని ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకులాలోని పేదలు కూడా మా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, విద్యా సంస్థల అధినేతలకు, అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్లకు శాంతి భద్రతకు విఘాతం కలగకుండా మా న్యాయమైనటువంటి డిమాండ్కు మద్దతుగా ఉండండి. అప్పుడే మనకు సోదరభావం వద్ద మంచిగా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఇలా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నేతలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా మా బంధుకు కలిసి రండి. బీసీ బిడ్డలు ఎవరైతే వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు చీమినెత్తురు ఉంటే ఈ ఉద్యమాంతో కలిసి రండి. ఇవాళ ఎందుకంటే బీసీలు రాష్ట్రంలో క్షోభపడుతున్నారు, అన్యాయానికి గురైనారు. కాబట్టి ఈ ఉద్యమానికి ఇప్పుడు కలిసి రాకపోతే మాత్రం చరిత్ర మిమ్మల్ని క్షమించదు. రాష్ట్ర బంద్ అనేది ఒక ఆరంభం మాత్రమే. ముందు ముందు ఇంకా ఏదుందో జేఏసీలో నిర్ణయించి ఇక బంద్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా 42% రిజర్వేషన్ సాధించే వరకు మా బంధు రైతు ఉద్యమం ఎట్టనో, తెలంగాణ ఉద్యమం ఎట్టనో అదే విధంగా ఈ బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.